జీవీఎంసీ 96వ వార్డు పరిధిలోని జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీలో పోలీసులు జల్లెడ పట్టారు. వెస్ట్ ఏసీపీ ఏ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పెందుర్తి, గోపాలపట్నం సీఐలు రమణ, సురేష్లతో పాటు 20 మంది పోలీసులు కాలనీని చుట్టుముట్టి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలను లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమానితంగా ఉన్న పలువురు వ్యక్తులను విచారించి గంజాయి ఆనవలపై సమగ్ర విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏసీపీ నరసింహమూర్తి మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ శంకబ్రత బాగ్చి కొన్నాళ్ల క్రితం జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీ ప్రజలతో సమీక్ష నిర్వహించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారని, ప్రజల అభ్యర్థన మేరకు నిరంతరం తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి గంజాయి రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దడానికి కమిషనర్ ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. పెందుర్తి సీఐ రమణ మాట్లాడుతూ నేర నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలలో నేర నియంత్రణ, గంజాయి సరఫరా అరికట్టడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ముళ్ల పొదలను తొలగించి కాలనీని సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. మా కమిషనర్ శ్రీ శంకాభరత బాగ్చి గారు, స్పెషల్ డీజీ వారు ఐపీఎస్ ఆఫీసర్, వారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్డన్ అండ్ చర్చ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ నెల 1వ తారీఖున ఛార్జ్ తీసుకున్నారు. 2వ తారీఖున ఇక్కడికి వచ్చి మీ అందరికీ తెలుసు ప్రజలతో ముఖాముఖి జరిపి సమస్యలు తెలుసుకున్నారు. అప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు తెలియజేశారు. ఏమిటంటే ఇక్కడ కొంచెం రాత్రిపూట పెట్రోల్ దొంగతనాలు చేయటం, బళ్ళకి టైర్ గాలి తీసేయటం, అలాగే గాంజా తాగటం, న్యూసెన్స్ చేయటం, చుట్టుపక్కల ఉన్న పొదల్లో కూర్చొని మందు కొట్టడం, స్మోక్ చేయటం, జులాయిగా తిరగటం, ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి అని ఒక కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి అని 6 టీములు పెట్టాము. ఒక టీము, ఒక ఎస్ఐ, ఒక సిఐ గారు, 18 మంది సిబ్బంది, మొత్తం 20 మందిని పెట్టి ఆ బ్లాక్లో ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళు జెన్యూన్ పర్సన్సా కాదా అన్ని కూడా చెక్ చేస్తున్నాం. ఆ సిపి గారు ఇచ్చిన టార్గెట్స్ ప్రకారం మేము రోజు డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నాం. దాంట్లో జేఎన్ఎం కాలనీలో మార్పు, చక్కగా స్పష్టమైన మార్పు రావడం కోసం అని చెప్పేసి మనం గతంలో సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు బుషెస్ క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా లైటింగ్ గురించి కూడా మనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చిన మార్పుని ఎలా పరిశీలించడం కోసం వచ్చి అదేవిధంగా జేఎన్ఆర్ఎం కాలనీలో మరొకసారి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అయితే పబ్లిక్ అయితే చెప్తున్నారు, సార్ మొన్న సిపి సార్ వచ్చిన తర్వాత నుండి నిత్యం కూడా పోలీసు వాళ్ళ నుంచి బాగా రావడం పెరిగింది సార్, బయట నుంచి ఆకతే కూరలు ఎన్నాళ్ళు వచ్చేవాళ్ళు సార్, ఇప్పుడు రావట్లేదు సార్ అని చెప్పేసి పబ్లిక్ కూడాను స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంకా యూత్ నుంచి కూడా ఇంక ఎక్కువ మంది కూడా గ్యాదర్ చేసి వాళ్ళను కూడాను వాళ్ళకి మంచి ఉపాధికి కానీ లేదా మంచి భవిష్యత్తును కూడా ఇవ్వడానికి కూడాను చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా కూడాను ఏదైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో అటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వెళ్తాం. ఇదంతా కూడా అంతలేక కూడా చేస్తాం. ఇన్నాళ్ళకు ఇప్పుడు అదే మార్పు కనిపించింది. ఆకతాయిలు బయట వాళ్ళు కూడా రావడం కూడా తగ్గారని కూడా పబ్లికే చెప్తున్నారు. మీరు కూడా అడగచ్చు.